వార్ టెహ్రాన్లో జరిగిన మన పెట్రోల్ పంప్ దగ్గర ఇంపాక్ట్ ఉంటుంది. ప్రజెంట్ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియాకి 4 మేజర్ రిస్క్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆయిల్. ఇండియా ఆల్మోస్ట్ 60% ఆయిల్ వెస్ట్ ఏషియా నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. మేజర్ ఆయిల్ షిప్పింగ్ రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్స్. ఇది ఇరాన్కి చాలా దగ్గరగా ఉంది. ఇఫ్ వార్ ఎస్కలేట్ అయితే షిప్పింగ్ రూట్ డిస్టర్బ్ అవుతుంది, ఇన్సూరెన్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఆయిల్ సప్లై డిలే అవుతుంది, గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. రిజల్ట్ ఇండియాలో పెట్రోల్, డీజిల్, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ వన్ ఇండియన్స్ ఇన్ గల్ఫ్. ఆల్మోస్ట్ 8 to 9 మిలియన్ ఇండియన్స్ గల్ఫ్లో వర్క్ చేస్తున్నారు. ఇఫ్ కాన్ఫ్లిక్ట్ స్ప్రెడ్ అయితే జాబ్ రిస్క్ ఉంటుంది, రెమిటెన్స్ ఇంపాక్ట్ అవుతుంది, ఎవాక్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది లైక్ ఆపరేషన్ గంగా. థర్డ్ వన్ ఖైబర్ పోర్ట్. ఇండియా ఇందులో పార్ట్నర్గా ఉంది. ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ రూట్ని కనెక్ట్ చేస్తుంది. ఇఫ్ సాంక్షన్స్ లేదా వార్ ఎస్కలేట్ అయితే ఆపరేషన్స్ స్లో అవుతాయి అండ్ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ఫోర్త్ వన్ ఐమెక్. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకానమిక్ కారిడార్. ఇది 2023 G20 సమిట్లో ఇండియా ప్రపోజ్ చేస్తారు. వెస్ట్ ఏషియా అన్స్టేబుల్ అయితే కారిడార్ ప్లానింగ్ డిలే అవుతుంది. మరి మన స్ట్రాటజీ ఏంటి? ఇండియా ఫాలోస్ డీహైఫినేషన్ పాలసీ, అంటే ఇరాన్ని, ఇజ్రాయెల్ని సపరేట్గా డీల్ చేస్తుంది. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.